పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మన దేశ వైమానిక దళంలో సుమారు 62 ఏళ్ల పాటు అనుచిత సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలకు త్వరలోనే వీడ్కోలు పలకనున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివరించింది. ఈ వీడ్కోలు కార్యక్రమం సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్ బేస్ లో జరగనుంది. దీని తర్వాత ఆ విమాన సేవలు అధికారికంగా ముగుస్తాయి. ఈ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటి స్థానంలో దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానాలు MK-1Aతో భర్తీ చేయనున్నారు. అయితే MiG-21 జెట్ ను తొలిసారిగా 1963లో భారత వైమానిక దళంలో చేర్చారు. ఇది భారతదేశపు మొట్టమొదటి సూపర్ సోనిక్ జెట్. 1965-71లో జరిగిన భారత్ పాక్ యుద్ధాలు, 1999లో జరిగిన కార్గిల్ వార్, 2019లో బాలాకోట్ దాడులు, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఈ ఫైటర్ జెట్ కీలక పాత్ర పోషించింది. అయితే ఇటీవల కాలంలో ఈ విమానం తరచుగా ప్రమాదాలకు గురవుతుంది. 400కి పైగా ప్రమాదాలు జరిగాయి. ఈ క్రమంలోనే వీటిని సైన్యం నుంచి తొలగించాలని కేంద్రం భావిస్తుంది. భారతదేశం 900 MiG-21 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. వీటిలో 660 విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసింది. ప్రస్తుతం వైమానిక దళంలో 36 MiG-21 యుద్ధ విమానాలున్నాయి. ఇది అనేక దశాబ్దాలుగా అద్భుతమైన సేవలను అందించింది.